నా పేరు పోచమ్మ. నాకు నలుగురు కొడుకులు. కూతురు అంతా కూతురు నలుగురు కొడుకులు పుట్టింది. అయినాక నేను ఆపరేషన్ నుంచి హాస్పిటల్కి పోయాను. హాస్పిటల్కి పోతే ఈ బాబు చెప్పిన అనుకుని నేను మా పెద్ద కొడుకు ఇద్దరు అనుకున్నాను. ఇంకా చిన్న ఆయన 3 సంవత్సరాల బాబు ఆయన నెల బాబుని తీసుకొని హాస్పిటల్ తీసుకున్నాను. మా అమ్మని మా ఆయనకు ఎందుకంటే కాలు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కారణం వల్ల ఆయన అటెందుకు ఒకరోజు పోతాడు, ఒకరోజు ఆయన ఎంచుకుంటే ఒకరోజు నేను అట్లా ఉంటూ మేము చేసినట్టు సడన్గా కలవదు ఆశ్చర్యం మేమైనా తెలియదు. మేమంతా పొద్దున 4 గంటలకు పొద్దున్న 4 గంటలకు పోయేలోప బాబు అప్పటిదాకా మంచిగా ఆడుకుంటుందని చెప్పి మా కొడుకు పెద్దవాడు ఇచ్చి మా సరే ఉన్నాను వదిలేసాను. తర్వాత ఈయన ఏమైంది మా ఊరు వండినాక ఈయన సరే ఆడుకుంటుంది 6 గేమ్స్ ఆడుకుంటాను. ఇప్పుడు ఆడతాను చూడు. నేను ఎన్నోసార్లు బెదిరించి కొట్టుకున్నాను. నాన్న బయటకు పంపలు అంత దూరం రోడ్డు మీద అసలు పోతాను. చాలాసార్లు కొట్టుకున్నా. కొట్టుకున్నాక మళ్ళీ ఎంత కొట్టినా నేను అబ్బాయి గుంజుకొని దగ్గర వేసుకున్నాను. కానీ ఇక బాబు మమ్మీ నాకు ఛాన్స్ మాకు తెలియదు. నా కొడుకుని మాత్రం వాళ్ళు దయచేసి సార్ వాళ్ళు నాకు ఇచ్చేవారు. వాళ్ళు కాలు పట్టుకోబెట్టి చిన్న ఉండబట్టి మా ఆయనకి ఏడుస్తున్నాడు. నా పెద్ద కొడుకు ఏడుస్తున్నాడు. చిన్న ఆయన 3 సంవత్సరాల బాబు తెలుగు అఖిల అని ఆయనకి చదివించింది. అవసరమే చేసుకోవచ్చు. చిన్న బాబు చదివించుకున్నాడు. కానీ సారంతా చిన్నట్టు సార్ అందరూ నాకు సాయం చేసింది. మేము ఒక అనాథైనా మాకందరికి తల్లిదండ్రులు ఎంతో మంది జరుగుతుంది. వాళ్ళందరికీ హెల్ప్ చేస్తే మీకు కాలు మొక్కుతుంది మేడం. మాకంటే కనుక్కుంటాను మేడం. 9 నెలలు కానీ పెంచి పెట్టి నేను ఒకసారి యాక్సిడెంట్ అయినా కొట్టుకుని మాత్రం